వెల్కమ్ టు తేజ అకాడమీ. ఈరోజు మనం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 మధ్య జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో రెండవ వీడియో మాట్లాడుకున్నాం. నేను చెప్పేటువంటి ఆ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా దాదాపుగా ఒక 10 వీడియోలు ఉంటాయి. ఆ 10 వీడియోలను జాగ్రత్తగా వింటూ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంతకు మించి మీరు వేరే బుక్ ఏది చదవాల్సిన అవసరం లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను ప్లస్ ఇతర మ్యాగజైన్స్లో చూసి నేను మీకు చెప్తున్నాను కాబట్టి దాదాపుగా మీరు 80% బిట్లు 100% మీరు చేయగలరు. 80% బిట్లు గ్యారంటీ చేస్తారు. సార్ కరెంట్ అఫైర్స్లో 80% ఉంటున్నారు, డిఎస్సిలో 100% బిట్లు చేయాలి కదా అంటే పేపర్ సెట్ చేసేటువంటి వ్యక్తి కూడా కరెంట్ అఫైర్స్లో 100కు 100 బిట్లు 100% బిట్లు చేయలేరు. కాబట్టి 80% బిట్లు అంటే మనము ఖచ్చితంగా అది టాపర్కి వచ్చేటువంటి మార్కులే. కాబట్టి మీకు ఏ ఒక్క ప్రశ్న కూడా పోగొట్టకుండా నీట్గా నిదానంగా జాగ్రత్తగా చెప్తాను. ట్రేస్ అవుట్ చేసుకోండి. ఒకసారి పేపర్లు రాసుకొని ఎగ్జామ్ పోయే ముందు రోజు ఒక 2-3 డేస్ ముందు 6 నెలల కరెంట్ అఫైర్స్ ఒకసారి అలాగ క్లుప్తంగా చదివేసేయండి, ఈజీగా గుర్తుంటుంది. సరే వెళ్దాం. ఇప్పుడు ఈ నెలల కాలంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో నరేంద్ర మోడీ గారు, మన భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ దేశంలోను మరియు అమెరికా దేశంలోను పర్యటనలు సాగించడం జరిగింది. ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకోవాలి. చాలా పెద్దగానే ఉంటుంది, కానీ మనకు ఏం అవసరమో వాటిని మాత్రమే మనం ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైతే అవసరమో వాటిని మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. మిగిలిన వాటికి అవసరం లేదు. సరే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుగా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య ఫ్రాన్స్ దేశంలో పర్యటించడం జరిగినది. మీకు ఈ డేట్ ఏం అడగడు, నేను చెప్తా. ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో చెప్తా. ఈ ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడు, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. గుర్తు పెట్టుకోవాలా, ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సార్ మళ్ళీ చెప్తున్నా, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు మొత్తం నేర్చుకోవద్దండి, అవసరం లేదు. నేను మీకు క్లుప్తంగా జస్ట్ ఏది గుర్తుపెట్టుకోవాలో చెప్తా. ఇమాన్యుయల్, మన జబర్దస్త్ ఇమాన్యుయల్ని గుర్తుపెట్టుకోండి, అవసరం లేదు. మ్యాక్రాన్ అవసరం లేదు. ఈ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అనేటువంటి ఫ్రాన్స్ దేశానికి చెందిన అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ దేశానికి రాజధాని అయినటువంటి పారిస్ నగరంలో ఉన్నటువంటి ఎల్సీ ప్యాలెస్, ఈ ప్యాలెస్ మనకు జీకేలో అడుగుతాడు. ఎల్సీ ప్యాలెస్ ఈ క్రింది ఏ దేశ అధ్యక్షుడి యొక్క భవనం అంటాడు? ఎల్సీ ప్యాలెస్. ఈ ఎల్సీ ప్యాలెస్ ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ప్యారిస్ లాస్ట్ లో ఉంది, ఎల్సీ సా ఉంది. కాబట్టి ఎల్సీ ప్యాలెస్ లో ఈ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్, భారతదేశ ప్రధానమంత్రి ఇద్దరు కలిసి ఎల్సీ ప్యాలెస్ లో సమావేశం జరపడం జరిగింది. ఈ సమావేశంలో ఏమైనా ఒప్పందాలు జరిగాయా? చాలా కీలకమైన ఒప్పందాలు ఒక 2 నేర్చుకున్నాం. ఇక మిగిలిన వాటికి అవసరం లేదు. సార్ 2026వ సంవత్సరం, సార్ 2025 కాదు, 26వ సంవత్సరాన్ని, 2026వ సంవత్సరాన్ని ఇండియాను మరియు ఫ్రాన్స్ ఇన్నోవేషన్ సంవత్సరంగా జరుపుకోవాలని తీర్మానించడం జరిగినది. 100కు 100% అడిగేటువంటి బిట్టు. ఈ క్రింది ఏ 2 దేశాలు 2026వ సంవత్సరాన్ని ఇన్నోవేషన్ సంవత్సరంగా జరుపుకోవాలని ఇటీవల తీర్మానం చేయడం జరిగినది? అది ఫ్రాన్స్ దేశము, ఇండియా దేశము. ఈ 2 దేశాలు 2026వ సంవత్సరాన్ని ఇన్నోవేషన్ సంవత్సరంగా జరుపుకోవాలని తీర్మానించడం జరిగింది. సార్ 2026 వచ్చిందంటే మనకు రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా ఒక నిమిషంలో మాట్లాడేద్దాం. 2025వ సంవత్సరాన్ని, ఎందుకంటే సంవత్సరాలు వచ్చినప్పుడు మనం అలాగే మాట్లాడుకుంటాం. 2024, 2025, 2026 ఈ 3 సంవత్సరాలు ఒక నిమిషం మాట్లాడద్దాం. సార్ ఇప్పటి వరకు నమోదైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2024 రికార్డు సృష్టించడం జరిగింది. ఇప్పటి వరకు 1901వ సంవత్సరం నుంచి భూగోళ సగటు ఉష్ణోగ్రతలు లెక్కిస్తున్నారు. బాగా శాస్త్రీయబద్ధంగా లెక్కించినప్పటి నుంచి ఇప్పటి వరకు, అనగా 2025 సంవత్సరం ఇప్పుడు జరుగుతుంది. ఈ సంవత్సరం వదిలేయండి, 2024 వరకు లెక్కిస్తే ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు, సగటు భూమి ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం ఏంటంటే 2024. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, రాను సంవత్సరాలు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత అనేది పెరుగుతున్నది. అది బయలాజికల్ సైన్స్ లో మీరు ఎందుకు పెరుగుతాయని మళ్ళీ మాట్లాడుకోండి. ఇక్కడ జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేయండి. ఇక్కడ 2026 వచ్చింది కాబట్టి ఈ 2 సంవత్సరాలు మనం మాట్లాడుతున్నాం.
2024వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా గుర్తుపెట్టుకోండి. 2025వ సంవత్సరాన్ని చాలా ఇంపార్టెంట్, ఇది కూడా భారత రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా పేర్కొనడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తారా, భారత రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా పేర్కొనడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే, మేము ఈ 2025వ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏ విధంగా రక్షణ సంస్కరణలు చేయలేదో ఈ సంవత్సరం మాత్రం మిగిలిన అన్ని సంవత్సరాలతో పోలిస్తే రక్షణ రంగంలో అత్యద్భుతమైన సంస్కరణలు తీసుకొస్తామని మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించడం జరిగింది. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, 24 ఏమో ప్రపంచంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సంవత్సరం, భూగోళ సగటు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైన సంవత్సరం గుర్తుపెట్టుకోండి. 2025వ సంవత్సరం అంటేనే మన ఇండియాకు చెందినటువంటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సంవత్సరాన్ని అనగా 2025వ సంవత్సరాన్ని రక్షణ రంగ సంస్కరణ సంవత్సరంగా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు రిలేటెడ్ ఈ రెండు అయిపోయింది. 2026వ సంవత్సరం ఇప్పుడే చెప్పినాను, మన ఇండియాను ఫ్రాన్స్ రెండు దేశాలు ఇన్నోవేషన్ సంవత్సరంగా ప్రకటించుకున్నాయి. ఇన్నోవేషన్స్ అంటే ఆవిష్కరణలు. ఆవిష్కరణలు అంటే ఏమి? ప్రపంచంలో కొత్త వస్తువులను ఉత్పత్తి చేయడం కానీ విభిన్న రకాలైన వస్తువులను కానీ సృష్టించడాన్ని ఇన్నోవేషన్స్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి సిఏఏ మీకు అబ్రివేషన్ అవసరం లేదు. ఇండియాకు సంబంధించినటువంటి డిఏఈ ఒకసారి చూద్దాం. కమిషన్ ఆఫ్ ఒక్కసారి ఏం పెద్ద దీంట్లో కాంప్లికేటెడ్ అయితే ఏమీ లేదు. కమిషన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఇది ఫ్రాన్స్ దేశానికి సంబంధించినది, మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కమిషన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీను, ఇది ఫ్రాన్స్ దేశానికి సంబంధించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది మన భారతదేశంలో 1954వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగినది. మనకు అవసరంగా మీకు జనరల్ నాలెడ్జ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఈ డిపార్ట్మెంట్ అటామిక్ ఎనర్జీల మధ్య 2 ఒప్పందాలు కుదుర్చినాయి. ఏం ఒప్పందాలు సార్ అంటే, ఈ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి కమిషన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ భారతదేశంలో అణు రియాక్టర్లను మేము తయారు చేసి ఇస్తాము. సార్ మనందరికీ తెలిసిన అణు రియాక్టర్లు అంటే ఏమో కాదు, అణు విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి రియాక్టర్లు. ఆ అణు రియాక్టర్లు ఏంటంటే, ఒకటి అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టరు, ఇంకొకటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అనే 2 రకాలైనటువంటి అణు రియాక్టర్లను మేము సృష్టించి మేము తయారు చేసి మీ దేశానికి ఇస్తాము అని ఒక 2 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2026వ సంవత్సరాన్ని ఇండియాకు ఫ్రాన్స్కు మధ్య ఉన్నటువంటి ఇన్నోవేషన్ సంవత్సరంగా జరుపుకోవాలని ఒకటి, న్యూక్లియర్ రియాక్టర్లు ఉత్పత్తి చేయడానికి ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి అవసరం లేదు. జస్ట్ ఏమడుగుతా అంటే, ఈ క్రింది ఏ 2 దేశాల మధ్య ఇటీవల అడ్వాన్స్ మాడ్యులర్ రియాక్టర్లు, సార్ ఏమిలే అడ్వాన్స్డ్ ఇంకా కొత్త రకమైన టెక్నాలజీతో కూడి ఉన్నటువంటి రియాక్టర్లని, చిన్న స్థాయిలో ఉన్నటువంటి రియాక్టర్లను సృష్టించడానికి ఈ క్రింది ఏ 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. సార్ ఫ్రాన్స్ దేశం అని బ్రెయిన్లో ఒకసారి ఫీడ్ చేయండి. ఫ్రాన్స్ అంటేనే దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఒక దేశం తీసినప్పుడు, నేను అమెరికా వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతా, ఒక దేశం తీసినప్పుడు మొత్తం అంతా ఆ దేశానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని మీ బ్రెయిన్లో ఉండాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇంకా ఏమైనా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్, 100కు 100% అడిగేటువంటి బిట్టు. ఇక్కడ మనకు ఒక 3 ప్రాంతాలు, ఫ్రాన్స్ దేశంలో ఉన్న 3 ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి. సార్ 2 సార్లు చదవండి వస్తుంది. ఒకటి వచ్చి మార్సే నగరం, ఒక దాని పేరు వచ్చి మార్సే నగరం. ఈజీగా ఒక 4-5 సార్లు చదవండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మార్సే నగరంలో ఏం చేశారంటే, చాలా ఇంపార్టెంట్, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక నగరం పేరే మార్సే నగరము. ఈ మార్సే నగరంలో భారతదేశ దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశ కాన్సులేట్ను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే, ఇటీవల మార్సే నగరంలో భారతదేశ దౌత్య కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ మార్సే నగరం ఎక్కడ ఉంది అంటే ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఈ మార్సే నగరంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఇండియాకు చెందిన నరేంద్ర మోడీ ఇద్దరు సంయుక్తంగా మార్సే నగరంలో భారతదేశ దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. సార్ మొదటి వీడియోలో ఒక మాట మాట్లాడాం, అమెరికా దేశానికి చెందినటువంటి దౌత్య కార్యాలయము లేదా అమెరికా కాన్సులేటు భారతదేశంలో ఈ క్రింది ఏ నగరంలో ఇటీవల ప్రారంభించబడింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకు నిన్న మొదటి వీడియోలో చెప్పిన బెంగళూరు నగరంలో ప్రారంభించడం జరిగింది అని నేను మొదటి వీడియోలో చెప్పడం జరిగింది. ఈ విధంగా మనము దౌత్య కార్యాలయం అంటేనే అది గుర్తుకు రావాలా, గుర్తు పెట్టుకోవాలా. నెక్స్ట్ ఇంకొక నగరం ఉంది, మజర్గిస్.
మజర్గిస్ నగరం, మజర్గిస్ నగరం. సార్ ఒక 4-5 సార్లు చదవండి. మజర్గిస్ నగరం. రెండవది కరహాస్. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నగరాలు. సార్ ఎవరికి ఒకేసారి రావు, 2-3 సార్లు చదవండి. నా వీడియో ఒకసారి వినండి, తర్వాత ఒకసారి నోట్స్లో రాసుకోండి. సార్ మార్సే నగరం ఇప్పుడే మాట్లాడాను. మార్సే అంటే దౌత్య కార్యాలయం ప్రారంభించబడిన నగరం. రెండు కూడా మాతో స్టార్ట్ అయిన చూడండి. మజర్గిస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి సార్ ఈ మజర్గిస్ అనేది? ప్రపంచంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి కదా, అందులో మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి 1914 నుంచి 1918 మధ్య జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి సైనికులకు నివాళి అర్పించడం కోసం మజర్గిస్ నగరంలో ఆ శ్మశాన వాటికలోకి వెళ్ళి, ఇక్కడ శ్మశాన వాటిక ఉందంట. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి సైనికులను, ముఖ్యంగా మన భారతీయులు ప్లస్ ఈ ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క శ్మశానం ఉంది అక్కడ చనిపోయినారు మన భారతీయులు కూడా. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో సార్ మీకు డౌట్, మొదటి ప్రపంచ యుద్ధంలో మనం ఎందుకు పాల్గొంటాం సార్? మనం పాల్గొనకపోయినా మన దేశము, అనగా మనల్ని పరిపాలించిన దేశము బ్రిటన్ దేశం పాల్గొనింది కదా, కాబట్టి బ్రిటన్ దేశం పాల్గొంటే మన దేశం పాల్గొన్నట్టే. అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రశ్న ఏ విధంగా అడుగుతా అంటే, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మజర్గిస్ నగరంలో మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించడం జరిగింది. మజర్గిస్ నగరం ఏ ప్రాంతంలో కలదు? చాలా చాలా ఇంపార్టెంట్. కరహాస్ 100% మీరు కరెంట్ అఫైర్స్ జీకేలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కరహాస్ అంటే అర్థం ఏంటంటే, కరహాస్ నగరంలో ఐటీఈఆర్ ఒక్కసారి ఐటీఆర్ ఖచ్చితంగా నేర్చుకోండి. 100% బిట్టు విత్ జీకేలో కూడా మీకు అవసరము. ఒకసారి చూడండి, ఐటీఆర్ ఇది నేర్చుకోండి, జీకే కూడా ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. మళ్ళీ ఒకసారి చెప్తా, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. మళ్ళీ ఒకసారి చెప్తా, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఇది ఒక సంస్థ అనుకోండి. ఈ ఐటీఈఆర్ అనేది ఏంటంటే, మనందరికీ తెలిసిందే, కేంద్రక సంలీనం అనేది నక్షత్రాలలో జరిగేటువంటి ఒక ప్రక్రియ. మరి నక్షత్రాలలో కేంద్రక సంలీనము అధిక ఉష్ణోగ్రతల వద్ద జరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఏ విధంగా జరుగుతుందని మనం పైకి వెళ్ళి సూర్యుడి దగ్గర లేదా ఇంకొక నక్షత్రాల దగ్గర పైకి వెళ్ళి ప్రయోగాలు చేయలేము, అక్కడ దగ్గరకు వెళ్ళలేము. ఇటువంటి నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాల వాళ్ళు, అందులో మన భారతదేశం కూడా భాగస్వామ్యంగా ఉంది, ఈ ఐటీఆర్ అనేటువంటి ప్రాజెక్టును తయారు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో కృత్రిమంగా కేంద్రక సంలీనం ఏ విధంగా జరుగుతుందని ప్రయోగాలు జరుగుతున్నారు. ఇది ఎక్కడ ఉందంటే, ఫ్రాన్స్ దేశము స్విట్జర్లాండ్ దేశము మధ్య ఉన్నటువంటి బార్డర్లో ఈ కరహాస్ నగరం ఉంది. ఈ కరహాస్లో ఈ ఐటీఆర్ ప్రాజెక్టు జరుగుతున్నటువంటి ప్రయోగ నగరానికి మన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా సందర్శించడం జరిగినది. ఇది మన ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటిది, మన ఇండియాకు సంబంధించినటువంటి ఒప్పందాలు, కీలక ఒప్పందాలు. మళ్ళీ ఒకసారి చెప్తాను, 2026 సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్ మాడ్యులర్ రియాక్టర్ను గుర్తుపెట్టుకోండి, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ను గుర్తుపెట్టుకోండి, మార్సే నగరం గుర్తుపెట్టుకోండి, భారత కాన్సులేట్ ప్రారంభించినది మజర్గిస్ నగరం గుర్తుపెట్టుకోండి, మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించినటువంటి సైనికులకు నివాళులు అర్పించిన నగరం అది కరహాస్ అనేది. ఐటీఆర్ అనేటువంటి ప్రాజెక్టును గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రాన్స్ దేశానికి సంబంధించింది. మరి అమెరికా దేశానికి సంబంధించినవి ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా సార్? అమెరికా మనందరికీ తెలిసిందే. ఒక్కసారి నేను వీడియోలో చెప్పిన, అమెరికా 47వ అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ఎన్నికయ్యాడు. WHO నుంచి వైదొలిగింది, పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగింది, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి వైదొలిగింది అనేది అన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు నరేంద్ర మోడీ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య, ఇది డేట్ అవసరం లేదు మీకు, అవసరం లేదు, అమెరికా దేశంలో పర్యటించడం జరిగినది. మరి అమెరికాకు ఇండియాకు ఏమైనా ఒప్పందాలు జరిగాయి? ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకున్నాం. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ ఒప్పందాలు ఉన్నాయి. ఒకటి 21st సెంచరీ. సార్ నేను ఏం రాస్తున్నానో మీరు అదే నేర్చుకోండి, మీరు అలాగా రాసుకోండి, పేపర్ మీద రాసుకుంటే ఈజీగా నేర్చుకుంటారు. ఒకటి ఏంటి సార్? 21st సెంచరీ. నెక్స్ట్ మిషన్ 500. ఇక్కడ చూడండి నేను ఎలా రాస్తున్నాను, మిషన్ 500. నెక్స్ట్ ట్రస్ట్, తరువాత ఆసియా. చూడండి ఆసియా, ఈ 4 పదాలు ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ప్రాజెక్ట్
వాటర్ వర్త్. ఖచ్చితంగా ఎవరికో ఒక్కరికి అడిగేటువంటి బిట్టు ప్రాజెక్ట్ వాటర్ వర్త్ ఏంటో చూద్దాం ఒకసారి చూద్దాం సార్. అసలు 21st సెంచరీ ఒకసారి చూద్దాం. అమెరికాకు ఇండియాకు జరుగుతున్నటువంటి ప్రముఖమైన ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయంటే, ఫస్ట్ 21st సెంచరీ అనేటువంటి ఒప్పందం ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం సార్? ఏమీ లేదు. 21st సెంచరీ అంటే 21వ శతాబ్దంలో కీలకమైనటువంటి రంగాలలో అమెరికా దేశము భారతదేశము మూల స్తంభాలుగా భావించేటువంటి రంగాలలో పరస్పరము సహకారం చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి సార్. 21వ శతాబ్దంలో మూల స్తంభాలు లేదా కీలక స్తంభాలు లేదా కీలక రంగాలు అని భావించేటువంటి రంగాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు రక్షణ రంగం కావచ్చు, ఉదాహరణకు వాణిజ్య రంగం కావచ్చు, ఉదాహరణకు శాస్త్ర సాంకేతిక రంగం కావచ్చు. ఇట్లాంటి మూల స్తంభాలైన రంగాలలో మీరు మేము అనగా అమెరికా దేశము ఇండియా దేశము ఇద్దరం కూడా పరస్పరం సహకరించుకుంటాము అనేటువంటి ఒప్పందమే ద కంపాక్టింగ్ 21st సెంచరీ అంటాం దాన్ని. అవసరం లేదు 21st సెంచరీ నేనైతే ఏం రాశారో అదే నేర్చుకోండి. ఇది అడుగుతాడు బిట్టు. ఒక్కసారి చూడండి. మిషన్ 500 ఇటీవల ఈ క్రింది ఏ దేశంతో మిషన్ 500 అనే ఒప్పందం జరిగింది అంటారు. సింపుల్ ప్రశ్న సార్. 500 500 గుర్తుపెట్టుకో. అమెరికా డాలర్ అనుకోండి, 500 రూపాయలు. ఇదే గుర్తుపెట్టుకోండి. ఏంటో చూద్దాం. మిషన్ 500 అంటే ఏమీ లేదు. 2030వ సంవత్సరం నాటికి అవసరం లేదు కానీ ఒక్కసారి రాసి పెట్టుకోండి. 2030వ సంవత్సరానికి అమెరికా దేశము భారతదేశం మధ్య వాణిజ్యము 50,000 కోట్ల డాలర్లకు చేరాలి. సార్ ప్రజెంట్ ఈ క్రింది ఏ దేశంతో అత్యధిక వాణిజ్యం జరుగుతున్నదంటే మనం అమెరికాతోనే. ఇప్పటికి కూడా అమెరికాతో అత్యధిక వాణిజ్యం జరుపుతున్నాం. ఈ వాణిజ్యాన్ని 2030 నాటికి 50,000 కోట్ల డాలర్లకు పెంచాలి అన్నదే మిషన్ 500. రేపు అడుగుతాడు ఇటీవల మిషన్ 500 అన్నటువంటి ప్రోగ్రామ్ దేనికి సంబంధించినది? 2030 నాటికి భారతదేశము అమెరికా దేశము మధ్య 50,000 కోట్ల డాలర్లకు వాణిజ్యాన్ని పెంపడమే మిషన్ 500. ఇంకంతకు మించి అవసరం లేదు. నెక్స్ట్ ట్రస్ట్ అంటే కొద్దిగా ఒకసారి అబ్రివేషన్ ఒకసారి చూద్దాం. దీంట్లో పెద్దగా కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి. ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్షిప్ ద రిలేషన్షిప్ యూజ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ట్రాన్స్ఫార్మింగ్ ద రిలేషన్షిప్ యూజ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ట్రాన్స్ఫార్మింగ్ ద రిలేషన్షిప్ యూజ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటంటే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మరియు రక్షణ రంగంలో మన ఇద్దరము పరస్పరము సహకరించుకునేటువంటి ఒప్పందము. మన ఇద్దరం అంటే అమెరికా ఇండియా. ఇక్కడ సార్ అడిగితే ఈ కింది వల్ల ట్రస్ట్ ఒప్పందం అంటే గుర్తించండి. ట్రస్ట్ ఒప్పందాన్ని పేర్కొనండి. ఇంకొకటి ఇదే ట్రస్ట్ ఒప్పందంలో రక్షణ రంగంతో పాటుగా భారతీయ విద్యా సంస్థలు అమెరికా విద్యా సంస్థలు రెండూ కూడా పరస్పరము విద్యలో సహకరించుకోవడం. సార్ రక్షణ రంగంలోను విద్యా రంగంలోను మిమ్మల్ని ఈ క్రింద ఏ రంగాలు అన్నాడు? ట్రస్ట్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది? ట్రస్ట్ అని గుర్తుపెట్టుకోండి సార్. అమెరికాలో ట్రస్ట్ చాలా ఉన్నాయి. ట్రస్ట్ ఒక్కసారి సార్ మీరు ఎప్పుడన్నా కానీ అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకునేటప్పుడు స్మార్ట్ వర్క్ అంటాం. అంతా నేర్చుకోద్దండి అబ్రివేషన్స్. మీరు ఎగ్జామ్లో ట్రేస్ అవుట్ చేయాలా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈటీ నేర్చుకోండి సార్. ఫస్ట్ ట్రాన్స్ఫార్మింగ్, లాస్ట్ టెక్నాలజీ నేర్చుకోండి. ఈ మధ్యలో ఒకసారి రిలేషన్షిప్ యూజ్ రెండు జస్ట్ స్ట్రాటజిక్ ఒక్కసారి చదవండి వచ్చేస్తుంది. ఓకేనా? ట్రస్ట్ అంటే ఏంటంటే అమెరికా దేశానికి చెందినటువంటి రక్షణ శాఖ, రక్షణ రంగ ఉత్పత్తులు, రక్షణ రంగంలోను మరియు విద్యా రంగంలోను, భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ రంగంలోను విద్యా సంబంధమైనటువంటి సంస్థల్లోనూ పరస్పరం సహకారం చేసుకోవడానికి కుదిరిన ఒప్పందమే ట్రస్ట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి ఏసియా. చాలా ఇంపార్టెంట్. ఆసియా అంటాం. యాక్చువల్గా ఆసియా దేశాల్లో ముఖ్యంగా ఇటీవల చైనాతో పాటుగా భారతదేశం కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా చైనాకు అమెరికాకు సరిపోవడంలే. మరి చైనా ఈరోజు ప్రపంచవ్యాప్తంలో దూసుకెళ్తుంది. చైనాను నిలువరించాలంటే దాని పక్కనే ఉన్నటువంటి ఒక దేశం అంటే మన దేశం బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. మరి ఈ దేశంతో కీలక ఒప్పందాలు చేసుకున్నట్లయితే ఆ పక్కన ఉన్నటువంటి చైనా దేశంలో అడ్డుకట్టు వేయచ్చు అనే ఉద్దేశంతో ఈ ఏసియా అనేటువంటి ఒక ఒప్పందాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఏసియా అనేటువంటి ఒప్పందము ముఖ్యంగా ఇండస్ట్రీస్ సంబంధించినది. ఇండస్ట్రీస్ అయ్యింది కదా సార్. ఇండస్ట్రీస్ అని గుర్తుపెట్టుకోండి. ఏసియా ఒకసారి చూద్దాం. ఏ అంటే అటానమస్, ఎస్ అంటే
సిస్టమ్ ఫర్ అటానమస్ సిస్టమ్ ఫర్ ఇండస్ట్రియల్ అలయన్స్ ఒకసారి చెప్తా. అటానమస్ సిస్టమ్ ఫర్ ఇండస్ట్రియల్ అలయన్స్ అంటే అర్థం ఏంటంటే ఈ అమెరికా ఇండియాల మధ్య ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక ఉత్పత్తులలో మధ్య బాగా పరస్పరం సహకరించుకోవడం కోసము ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఆసియా అంటే ఆసియా దేశం అనుకోవద్దండి. ఆసియాలో భారతదేశం యొక్క ప్రత్యేకతకు గుర్తుగా ఇది ఈ అబ్రివేషన్ను ఈ ఒప్పందం ఈ విధంగా పేరు ఖరారు చేసుకున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అటానమస్ సిస్టమ్ ఫర్ ఇండస్ట్రియల్ అలయన్స్. సరే, ఇండస్ట్రియల్ కనపడింది కాబట్టి అది పారిశ్రామిక రంగం అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కసారి చదవండి, ఒక్కసారి నోట్స్లో రాసుకోండి. 21st సెంచరీ ఎవరైనా మధ్య ఒప్పందం, మిషన్ 500 అంటే ఏంది, ట్రస్ట్ అంటే ఏంది, ఆసియా అంటే ఏంది ఒక్కసారి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ క్వాడ్ దేశాలు. ఇదే అమెరికా దేశం మనల్ని క్వాడ్ దేశంగా గుర్తించింది. సార్ క్వాడ్ ఒకసారి బిట్టు పబ్లిక్ సర్వీస్ ఇటీవల క్వాడ్ దేశంలో సభ్య దేశం కానిదేది. క్వాడ్ అంటే ఏంది కదా సార్, చతుర్భుజ కూటమి క్వాడ్ దేశం. సార్ ఏమిలే, ఇక్కడ చైనా ఉంది కదా, ఈ చైనాను నిలువరించాలంటే చైనాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చైనా దేశాలను నిలువరించాలంటే చైనా చుట్టూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచి సాంకేతిక రంగాల్లో అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న 4 దేశాల యొక్క కూటమి క్వాడ్. ఈ క్వాడ్ ఏర్పడిందే చైనాను నిలువరించడం కోసం. ఆ 4 ఎందుకో కాదు, ఒక్కసారి మీకు వరల్డ్ మ్యాప్ గుర్తుకుంటే ఈ వైపు ఆస్ట్రేలియా ఉంటుంది సార్. ఆస్ట్రేలియా ఖండము ఒక చిన్న ద్వీపఖండ దేశం అంటాం దీన్ని ఆస్ట్రేలియా. ఇటువైపు అమెరికా ఉంటుంది. నేను గ్లోబ్లో మాట్లాడుతున్నా, వరల్డ్ మ్యాప్ మొత్తం చూడలేదు, గ్లోబ్లో మాట్లాడుతున్నా. ఇటువైపు ఇండియా ఉంటుంది, ఇటువైపు జపాన్ ఉంటుంది. ఈ విధంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్తో కూడిన 4 దేశాల కూటమి చతుర్భుజ కూటమి లేదా క్వాడ్ దేశం. ఒక్కసారి చూడండి సార్, చైనా పక్కన జపాన్ ఉంది, మన చైనా పక్కన మన ఇండియా ఉంది, ఇటువైపు కింద ఆస్ట్రేలియా ఉంది, ఇటువైపు అమెరికా ఉంది. ఈ 4 దేశాల యొక్క కూటమినే చతుర్భుజ కూటమి అంటారు. ఈ క్వాడ్లో అమెరికా చెప్పింది, డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, అయ్యా ఇండియా మీరు ఈ క్వాడ్లో కీలక సభ్య దేశంగా మేము గుర్తిస్తున్నాము. ఈ మా 4 దేశాల్లో మీరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు, మీరు చాలా కీలకమైన వాళ్ళు అనే మాట మాట్లాడాడు. కాబట్టి రేపు అడుగుతాడు, జీకోలైనా అడుగుతాడు, క్వాడ్ దేశ సభ్య దేశం కాంది. మళ్ళీ ఒకసారి చెప్తాను సార్, చతుర్భుజ కూటమి ఏర్పాటు చేసినదే మన చైనాను నిలువరించడం కోసం. యాక్చువల్గా ఇది 2017లో ఈ కూటమి ఆవిర్భావం జరిగింది. మనకు అవసరం లేదు, జస్ట్ చతుర్భుజ కూటమిలో సభ్యులు కాని వాళ్ళు ఏమడుగుతాడు, సభ్యులు కాని వాళ్ళు అడిగి అమెరికా అడుగుతాడు, జపాన్ అడుగుతాడు, ఇండియా ఇచ్చి ఫ్రాన్స్ లేకపోతే బ్రిటన్ ఇస్తాడు. కాబట్టి బ్రిటన్ ఫ్రాన్స్ కాదు, ఈ చతుర్భుజ కూటమి ఈ 4 ఉన్నారు సార్. సింపులే, చైనా పక్కన జపాన్ ఉంది, దాని పక్కన ఇండియా ఉంది, అమెరికా ఆస్ట్రేలియాని గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా? సరే, ఇండస్ యుఎస్ ఇన్నోవేషన్. సార్ ఇన్నోవేషన్ అంటే గుర్తుకొస్తాండల్లా ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఫ్రాన్స్ దేశానికి ఇండియా దేశానికి మధ్య 2026వ సంవత్సరాన్ని ఇన్నోవేషన్ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇండస్ తెలిసిందే మనకు, సింధు నదిని ఇండస్ అనేవాళ్ళు. ఇండస్ అంటే సింధు నది జలాల ఒప్పందం. మన ఇండియాకు పాకిస్తాన్కు మధ్య ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు చాలా డీటెయిల్గా మనం 1 అవర్ పడుతుంది, దాని గురించి మాట్లాడుకుందాం. యుఎస్ అమెరికాకు సంబంధించిన ఇన్నోవేషన్, ఇది ఏమి లేదు. యుఎస్ ఇన్నోవేషన్ ఒప్పందం అంటే ఏందో కాదు, భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను అమెరికాలో ఉన్నటువంటి విద్యా సంస్థలతో అనుసంధానం చేసేటువంటి ప్రోగ్రాము. సార్ ఏమిలే, యుఎస్ ఇన్నోవేషన్ అనేటువంటిది ఒప్పందం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను అమెరికాలో ఉన్నటువంటి విద్యా సంస్థలతో ఒక అవగాహన కలిగించుకోవడం. ఉదాహరణకు అమెరికాకు చెందినటువంటి ఒక ప్రముఖ యూనివర్సిటీ మన ఇండియాలో ఉన్నటువంటి ఏదో ఒక యూనివర్సిటీతో అయ్యప్పయి ఆ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి రీసెర్చ్ రంగంలోనూ బోధనా రంగంలోనూ తగిన సలహాలు సూచనలు ఇస్తుంది. ఆ విధంగా ఒప్పందం కుదిరింది అమెరికాకు మనకు. ఇది ఈ అమెరికాకు ఇండియాకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్. ఇక ఇంకొకటి మనందరికీ తెలిసిందే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత చాలా కీలకంగా ఉపయోగపడుతున్న వ్యక్తి ఎవరంటే ఎలాన్ మస్క్. ఈయన మీద 2025లో జరిగే ఎన్నో కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కానీ, యూపీఎస్సీ కానీ, మన డిఎస్సీలు కానీ, ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ సార్ ఖచ్చితంగా బిట్టు లేకుండా ఉండదు ఎలాన్ మస్క్ గురించి. ఈయన ఎలాన్ మస్క్ అంటే మీ బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిన టెస్లా కంపెనీ.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులు తరిగిపోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో స్టోరేజ్ బ్యాటరీలను, ఎలక్ట్రిక్ వెహికల్స్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి కంపెనీ టెస్లా కంపెనీ, పేరొందిన కంపెనీ ఇది. మన ఎలాన్ మస్క్ది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ స్పేస్ ఎక్స్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్, అమెరికా దేశానికి సంబంధించినది. మన సునీత విలియమ్స్ను కూడా మన భూమి మీదకి తీసుకొచ్చింది కూడా ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్. ఇన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మాట్లాడదాం. సైన్స్ అండ్ టెక్నాలజీ డీటెయిల్గా మాట్లాడదాం. ఇంకా ఎలాన్ మస్క్ సంబంధించింది న్యూరా లింక్ ప్రాజెక్టు. చూడండి, మానవ మెదడులో ఒక చిప్పును అమర్చి ఆ చిప్పు ద్వారా ఈ నాడులు ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటి ప్రాజెక్టును సృష్టించింది కూడా మన ఎలాన్ మస్కే. సరే, ఇవన్నీ ఒకసారి చూసుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు డీటెయిల్గా మాట్లాడతాను. సరే, ఇప్పుడు ఎందుకు సరే ఎలాన్ మస్క్ వచ్చినాడు? ఎలాన్ మస్క్ నరేంద్ర మోడీతో కూర్చున్నాడు, వైట్ హౌస్లో కూర్చున్నాడు. ఎలాన్ మస్క్తో కూడా సమావేశం ఏర్పాటు చేశాడు. సార్, ఈయన వైట్ హౌస్లో కూర్చునేది ఒక అధికార ప్రతినిధులే కదా, అధికార సభ్యులే కదంటే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్కు డోజ్ అనేటువంటి విభాగానికి అధ్యక్షుడు ఎవరంటే మన ఎలాన్ మస్క్. సార్, డోజ్ అంటే ఏంది సార్? డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నింగ్ లేదా గవర్నెన్స్ ఎఫిషియన్సీ. ఏమీ లేదు, ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగస్తులు ఎక్కువైపోయారు, జీతాల రూపంలో ఎక్కువగా వెళుతున్నాయి. ఈ ఉద్యోగాల సంఖ్యను తగ్గించి ఈ ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ ప్రైవేటు రంగాలలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసము ఎలాన్ మస్క్ను అధ్యక్షుడిగా ఈ డోజ్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఈ డోజ్ అనే విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న ఎలాన్ మస్క్తో కూడా సమావేశం జరపడం జరిగింది. నరేంద్ర మోడీ అడిగాడు, అయ్యా ఎలాన్ మస్క్ గారు, మా భారతదేశంలో మీ టెస్లా కంపెనీని పెట్టడానికి ప్రయత్నించండి, మేము మీకు సకల సౌకర్యాలు కల్పిస్తామంటే. అంటే ఇది ఫిబ్రవరిలో జరిగితే మార్చి నెలలో ఏప్రిల్ నెలలో ఎలాన్ మస్క్ గారు మన నరేంద్ర మోడీకి ఫోన్ చేసి, అయ్యా మీ భారతదేశంలో మేము తప్పకుండా ఈ టెస్లా కంపెనీని పెడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే అది మళ్ళీ ఆ నెలలో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్లో మాట్లాడతాం. ఓకేనండి. ఎలాన్ మస్క్ తర్వాత నరేంద్ర మోడీ గారు ఇంకా ఎవరినైనా కలిశారు. ఇంకా ఎవరిని కలిశారంటే మన భారతీయురాలు తులసి గబ్బార్డ్. సార్, ఈమె భారతీయురాలే కానీ వీళ్ళ అమ్మా నాన్నలు భారతీయులు. ఈమె పుట్టింది మాత్రం అమెరికా గడ్డ మీద. ఈమె అమెరికా యొక్క నిఘా విభాగానికి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అమెరికా నిఘా విభాగానికి డైరెక్టర్గా పనిచేస్తున్న తులసి గబ్బార్డ్తో కూడా మన నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. ఆమెతో భేటీ కావడం జరిగింది. ఒప్పందాలు ఏం లేవని గుర్తుపెట్టుకోండి. ఇటీవల నరేంద్ర మోడీ గారు అమెరికా నిఘా విభాగానికి చెందినటువంటి ఏ డైరెక్టర్తో భేటీ కావడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశానికి చెందినటువంటి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. తులసిని గుర్తుపెట్టుకోండి సార్, ఎప్పుడైనా కానీ అన్నీ గుర్తుపెట్టుకోకండి. ఇదిగో ఇప్పుడు 100కు 1000% అడిగేటువంటి ప్రశ్న, ప్రాజెక్ట్ వాటర్ వర్క్ 100కు 100%, 100కు 1000%. సార్, ప్రాజెక్ట్ వాటర్ వర్క్ అంటే ఏందో కాదు, మెటా అనేటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి సంస్థ. మెటా మనందరికీ తెలిసిందే, మెటా వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ వీళ్ళవే. ఈ మెటా సంస్థ ప్రపంచంలో ఉన్నటువంటి 5 ఖండాలను డిజిటల్ కనెక్టివిటీ చేయడం కోసము దాదాపుగా 50,000 కిలోమీటర్లు అవసరం లేదు సార్. 50,000 కిలోమీటర్లు అవసరం లే. ఇది అడుగుతాడు, ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏమిటి? ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏమిలే, ప్రపంచంలో ఉన్నటువంటి 5 ఖండాలను ఆ 50,000 కిలోమీటర్లతో డిజిటల్ కనెక్టివిటీని చేయడం కోసము ఒక ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ వాటర్ వర్క్. ఎందుకు సార్ వాటర్ ఎందుకు పెట్టాలంటే సార్, ఈ 50,000 కిలోమీటర్లు ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా? మొత్తం సముద్ర జలాల్లో తీసుకెళ్తారు. సముద్ర జలాల్లో 50,000 కిలోమీటర్లు ఈ కేబుల్ని వేస్తారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న 5 ఖండాలను ఒక డిజిటల్ కనెక్టివిటీని చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ వాటర్ వర్క్ను పెట్టడం జరిగింది. ఏ సంస్థ? మెటా సంస్థ. ఎంత ఇంపార్టెంటో, చాలా ఇంపార్టెంట్. డిజిటల్ కనెక్టివిటీ కోసం ఇటీవల మెటా సంస్థ ఈ క్రింది ఏ పేరుతో ప్రపంచంలో ఉన్న 5 ఖండాల మధ్య డిజిటల్ కనెక్టివిటీని చేస్తుంది? ప్రాజెక్ట్ వాటర్ వర్క్. సార్, వాటర్ను గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాజెక్టు సార్ ఎప్పుడు కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 50,000 కిలోమీటర్లు అవసరం లేదు, కానీ ఒక్కసారి విని ఒక్కసారి అలా రాసిండండి ఎగ్జామ్ హాల్లో. ఒకవేళ అడిగి అంటే
మన డిఎస్సికి అడగకపోవచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఎట్లా అడుగుతారు తెలుసా? ఈ క్రింది వాళ్ళలో ప్రాజెక్ట్ వాటర్ వర్క్కు సంబంధించినది అంటాడు. చాలా సింపుల్. ప్రాజెక్ట్ వాటర్ వర్క్ సంబంధించినది అంటాడు. సింపుల్ చూడండి. ఇది మెటా అనేటువంటి మెటా అనే సంస్థ చేపడుతున్నటువంటి ప్రాజెక్టు. కరెక్ట్. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి 5 ఖండాలలో 40,000 కిలోమీటర్లతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక డిజిటల్ కనెక్టివిటీ. సార్ ట్రిక్కీ బిట్స్ 40,000 కిలోమీటర్లే, నేను 50,000 కిలోమీటర్లు ఇస్తున్నా. ఇట్లాంటి బిట్స్ పడతాయి. మన డిఎస్సీలో కూడా ట్రిక్కీ బిట్స్ ఉంటాయి. కానీ మన డిఎస్సీకి మన ఈ అదర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్కు పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కాకుండా నిర్వహించే ఎగ్జామ్లకు ఇట్లాంటివి 99% అడగడు. ప్రాజెక్టు వాటర్ వర్క్ గుర్తుపెట్టుకోండి, మెటా గుర్తుపెట్టుకోండి. రేపు అడుగుతాడు అసలు ఏమి తెలియకపోతే చెప్పండి. ప్రాజెక్ట్ వాటర్ వర్క్ అనేటువంటిది మెటా అనే సంస్థ ఇటీవల చేపడుతుంది. అసలు ప్రాజెక్ట్ వాటర్ వర్క్ దేనికోసం చేపడుతుంది? సింపుల్ ప్రశ్న. దేనికోసం చేపడుతుంది? 4 ఆప్షన్లు ఇస్తాడు. ఆ 4 ఆప్షన్లలో ప్రపంచంలో ఉన్నటువంటి 5 ఖండాలను డిజిటల్ కనెక్టివిటీ కోసం సృష్టించుతున్నటువంటి ప్రాజెక్ట్ వాటర్ వర్క్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మన అమెరికా దేశానికి సంబంధించినటువంటిది. మనందరికీ తెలిసిందే సార్, అమెరికా దేశానికి చెందిన గూగుల్ అనే సంస్థ మీద ఏ దేశం నిషేధం విధించి ఒక దాని మీద విచారణ కూడా చేపట్టింది. ఒకసారి గుర్తు చేసుకోండి. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. చైనా దేశం గుర్తుపెట్టుకోండి. చూసినాం ఒకసారి. అది వస్తానే మనకి ఇవన్నీ గుర్తుకు రావాలా. సరే, నెక్స్ట్ ఇంకా ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. సెర్బియా, సిరియా, బెలారస్, ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ సరే అన్ని ఫస్ట్ అన్ని సాతో రాద్దాం. ముందుగా మనం అన్ని సాతో రాద్దాం. ఒకసారి చూద్దాం. సెర్బియా, సిరియా, సూడాన్, తర్వాత కాంగో, సెర్బియా, సిరియా, సూడాను, తర్వాత కాంగో ఒకసారి, తర్వాత బెలారస్. ఈ 5 దేశాలు ఈ నెల కాలంలో మన కరెంట్ అఫైర్స్ కింద ఉన్నాయి. ఒక్కసారి ఈ 5 దేశాల గురించి కంప్లీట్ చేద్దాం. సరే, సింపుల్, జస్ట్ 1 వర్డ్తో ఉంటుంది కరెంట్ అఫైర్స్. కానీ మనం రాసుకోవాలి. ఫస్ట్ పేపర్ మీద రాసుకుని ఏం కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరే సార్, ఐరోపా ఖండానికి చెందినటువంటి సెర్బియా దేశంలో ఆ దేశ అధ్యక్షుడైనటువంటి జస్ట్ ఈజీ విచ్ అనేటువంటి వ్యక్తిని నికోలస్ విచ్ అంటామండి. వ్యక్తిని నికోలస్ విచ్ మనకు అవసరం లేదు సార్. విచ్ గుర్తుపెట్టండి. విచ్ అనేటువంటి వ్యక్తిని సెర్బియా దేశ అధ్యక్షుడి నుంచి తొలగించడం జరిగింది. సరే, ఎందుకు సార్ అంటే సెర్బియా దేశంలో ఒక రైల్వే ప్రాజెక్టు నిర్మిస్తారంటే అందులో అవినీతి జరిగి ఉందని, అది కూలిపోవడంతో చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినప్పుడు ఆ సెర్బియా దేశంలో ఉన్న ప్రజలు ఆ ప్రభుత్వం యొక్క అవినీతి వల్లనే ఈ రైల్వే వంతెన కూలిపోయిందని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమంతో నికోలస్ విచ్ అనేటువంటి అధ్యక్షుడు రాజీనామా చేయడం జరిగింది. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇంకేమీ లేదు. సిరియా దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ఫస్ట్ సిరియా మనందరికీ తెలిసిందే. మధ్య ఆసియాకు సంబంధించినటువంటి ఒక గల్ఫ్ కంట్రీ పశ్చిమ ఆసియాకు సంబంధించిన ఒక గల్ఫ్ కంట్రీ గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్. అల్ అసర్ అని గుర్తుపెట్టుకోండి సార్. అల్ అసర్ అహ్మద్. సార్, మీరు దీంట్లో ఏ పేరు గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి అల్ అసర్ గుర్తుపెట్టుకోవడమే ఈజీ. లేదు సార్ అహ్మద్ గుర్తుకుంటారంటే ఓకే. అల్ అసర్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి సిరియా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సార్, సెర్బియాలో నికోలస్ విచ్ను పదవి విచ్యుతం చేయడం జరిగింది. సిరియా దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా అల్ అసర్ అహ్మద్ అని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్, ఈజీ. సార్, నెక్స్ట్ సూడాన్. డాన్ సినిమా గుర్తుపెట్టుకోండి. డాన్ సినిమా. సూడాన్ ఒకసారి చూడండి. సూడాన్ అంటే RSF. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చింది కాబట్టి రిలేటెడ్గా ఇంకొక 4 మాట్లాడతా సార్. ఒకసారి చూడండి. సూడాన్ దేశం ఇది. ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి దేశం సూడాన్. సినిమా గుర్తుపెట్టుకోండి. నాగార్జునది. RSF గుర్తుపెట్టుకోండి. సార్, RSF అంటే ఏంటంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్. ఇది ఒక సూడాన్ దేశంలో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ అని గుర్తుపెట్టుకోండి. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ. సార్, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు అంటేనే మనం ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చే ఉంటుంది. పాలస్తీనా అన్నప్పుడు మనకు ఒక 4-5 మాట్లాడుకున్నాం. పాలస్తీనా అన్నప్పుడు హమాస్ గుర్తుకుండాలా.
హమాస్ అనేటువంటి సంస్థ ఎక్కడ ఉందంటే పాలస్తీనా, గుర్తుపెట్టుకోవాలా. లెబనాన్, లెబనాన్ అన్నప్పుడు హిజ్బుల్లా అనేటువంటిది లెబనాన్. ఇవి ఎందుకంటే మనకు ఇది వచ్చింది కాబట్టి ఇవి మాట్లాడుకోవాలా. సార్ మళ్ళీ చెప్తున్నా, సూడాన్, డాన్ గుర్తుపెట్టుకోండి. డాన్ ఆర్ఎస్ఎఫ్ అనుకోండి, బిఎస్ఎఫ్ లాంటిది ఆర్ఎస్ఎఫ్ ఉంది అనుకున్నాం. ఈ సూడాన్ దేశంలో ఆర్ఎస్ఎఫ్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ కొన్ని అంతర్గతమైన అల్లకల్లోలాలను సృష్టించడం జరిగింది. రేపు ఏమడుగుతా అంటే, ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్, దీని పేరు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అనేటువంటి సంస్థ అల్లకల్లోలాన్ని సృష్టించినది? ఏ దేశం అంటే సూడాన్ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థను గుర్తించండి. చూడండి ఒకసారి. ఆర్ఎస్ఎఫ్ అంటాడు, హమాస్ అంటాడు, హిజ్బుల్లా అంటాడు. ఇంకోటి కాంగో దేశంలో ఉంటుంది M23, ఇదో మనం మాట్లాడదాం. సేమ్ దీని కింద ఉంది కదా. ఇప్పుడు M23 అనేటువంటి ఉగ్రవాద సంస్థ కాంగో దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇవన్నీ కూడా ఈ నెలలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సెర్బియా ఐరోపా దేశానికి చెందినటువంటి నికోలస్ విచ్ ఎట్లయినా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇమాన్యుయల్, ఫ్రాన్స్ దేశానికి ఇమాన్యుయల్, మన జబర్దస్త్ ఇమాన్యుయల్ గుర్తుపెట్టుకోండి. సిరియా అల్ అసర్ అహ్మద్ గుర్తుపెట్టుకోండి, అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సో డాన్ ఆర్ఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ మాదిరి ఆర్ఎస్ఎఫ్ అనుకోండి, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి. కాంగో దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ M23, కాంగో M23 గుర్తుపెట్టుకోండి సార్. మరి బెలారస్ ఎందుకు రాశామంటే, ఇక్కడ ఈ బెలారస్ యొక్క అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్యక్తి అలెగ్జాండర్ లూకోవిక్. అలెగ్జాండర్ లూకోవిక్. సార్ మనకు వద్దు, మనకు అవసరం లేదు. ఈయన గుర్తుపెట్టుకోండి. మనందరికీ తెలిసిందే, భారతదేశం మీదకి దండయాత్ర సాగించినటువంటి ప్రపంచ విజేత అలెగ్జాండర్. క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో భారతదేశం మీదకి దండయాత్ర సాగించడం జరిగిందని నేర్చుకుంటాం మనం. ఈ అలెగ్జాండర్ గుర్తుపెట్టుకోండి. బెలారస్ అనేది గుర్తుపెట్టుకోండి. బెలారస్ అంటానే అలెగ్జాండర్ లూకోవిక్ అని గుర్తుపెట్టుకోండి. ఆ బెలారస్ అంటానే అలెగ్జాండర్ గుర్తుపెట్టుకోండి. సార్ ఎప్పుడు కూడా ఇవి అనవసరంగా నేర్చుకోవద్దండి. అలెగ్జాండర్ అంటే బెలారస్ ఏం లేదు. బెలారస్ యొక్క అధ్యక్షుడిగా తిరిగి అలెగ్జాండర్ ఎన్నికవడం జరిగింది. అలెగ్జాండర్ లూకోవిక్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విచ్ గుర్తుపెట్టుకోండి. సిరియా అల్ అసర్ అహ్మద్ గుర్తుపెట్టుకోండి. సూడాన్ ఆర్ఎస్ఎఫ్ సంస్థ గుర్తుపెట్టుకోండి. కాంగో అంటేనే M23 గుర్తుపెట్టుకోండి. దానికి రిలేటెడ్ గా పాలస్తీనా, హమాసు, లెబనాన్, హిజ్బుల్లా. సార్ ఇక్కడే లెబనాన్ వచ్చింది కదా, లెబనాన్ హిజ్బుల్లా సంస్థ కదా. నేను ఇక్కడే లెబనాన్ గురించి ఒక కరెంట్ అఫైర్స్ దీంతో ఇక్కడే మాట్లాడతా. ఒకసారి చూడండి. బనానా అరటిపండు బనానా, లెబనాన్ అరటిపండు. అవి ఏంటో చెప్తా. ఈ లెబనాన్ దేశానికి సంబంధించినటువంటి లెబనాన్ జోసఫ్ సలాం చెప్తా. ఎవరు? జోసఫ్. అవును. నవాబు సలాం. అవసరం లేదు సార్, మీకు అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళిద్దరిని. ఎవరు సార్ వీళ్ళు? లెబనాన్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థను కట్టడి చేయడంలో భాగంగా అక్కడ జరిగినటువంటి ఎన్నికలలో లెబనాన్ బనానా అరటిపండు లెబనాన్ దేశంలో ఎన్నికలు జరిగితే లెబనాన్ దేశంలో అధ్యక్షుడుగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే జోసెఫ్ అధ్యక్షుడు. ఈయన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. సరే, కొన్ని దేశాల్లో అధ్యక్షుడు ప్రధాన పాత్ర వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ప్రధాన పాత్ర. మన ఇండియా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి మన ఇండియాలో ప్రధానమంత్రి ఉంటాడు. ఇక్కడ లెబనాన్లో అధ్యక్షుడు బాగా మంచి, అంటే ఆ అధ్యక్ష తరహా పరిపాలన. ఇక్కడ చూడండి, సలాం అనేటువంటి ప్రధానమంత్రి. సార్ మీరు గుర్తుపెట్టుకోండి, జోసెఫ్ సలాం. బనానా అగ్రిపన్ను జోసెఫ్ సలాం అనేవాడు అమ్ముతున్నాడు. ఇది అవసరం లే. అవును, నవాబ్ అవసరం లేదు. జోసెఫ్ సలాం అనేవాడు అమ్ముతున్నాడు. ఈ జోసెఫ్ అనేవాడు అధ్యక్షుడు, ఈ సలాం అనేవాడు ప్రధానమంత్రి. రేపు ఏమంటుందంటే, ఇటీవల జోసెఫ్ అవున్ అనేటువంటి వ్యక్తి ఈ క్రింది ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు? లెబనాన్. లేదంటే లెబనాన్ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని గుర్తించండి. వాడు జోసెఫ్ సలాం అంటాడు, నవాబ్ సలాం అంటాడు, అలెగ్జాండర్ లొకషెంకో అంటాడు. ఎన్నోసార్లు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. మీరు బ్రెయిన్ ఫీడ్ చేయండి. లెబనాన్ బనానా అరటి బండ్లో జోసెఫ్ సలాం అని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఈ సెషన్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్. మరొక సెషన్లో దాదాపుగా నేను 10 సెషన్లు కంప్లీట్ చేస్తాను ఒక నెలకు. ఒక్కసారి వినండి, ఆ నోట్స్ రాసుకోండి. ఈ ఎగ్జామ్ పోయే ముందు ఒక 2-3 డేస్ ఒకసారి బాగా రివిజన్ చేయండి.